నేను నీ లెక్క కాదు. పెండ్లాన్ని కంట్రోల్ చేసుడు నాకు మస్తు తెలుసు. అవును. ఈ రోజుల్లో పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఎలా చచ్చిపో మీరు చచ్చిపోతే మీ పెళ్ళాం మీ కంట్రోల్‌లో కాకుండా 10 మందితో కంట్రోల్ చేయించుకోవాలని అనుకుంటుంది. అలా జరగాలంటే నువ్వు చచ్చిపోవాలి. నేను తాగను. ఒకవేళ నువ్వు చావలేదే అనుకో, దాని ఇండగాడి సాయంతో నిన్ను చంపేత్తది. ఎవరో చేతుల్లో చావడం కన్నా నీ అంతట నువ్వే చచ్చిపోతే నీకే గౌరవం. అందుకే చచ్చిపో చచ్చిపో అంటాడేంటి? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మన్ డార్లింగ్. సబ్జెక్ట్ ఏమిటంటే ఈ రోజుల్లో పెళ్లి చేసుకునేంత పెద్ద పాపం వేరేది లేకుండా పోయింది. పెళ్లి చేసుకుని భార్యాభర్తలు కలకాలం నిండు నూరేళ్లు జీవించాల్సిన రోజులు ఇవి. ఎందుకో తెలియట్లేదు గాని పెళ్ళైన నెల నుంచి 10 సంవత్సరాల లోపు భర్తలంటే భార్యలకు మోజు తీరిపోయి పక్కదారి పడుతున్నారు. ఆ పక్కదారి పడడం వల్ల తన మన భేదం లేకుండా అడ్డొచ్చిన భర్తలను కూడా లేపేస్తున్నారు. ఒకప్పుడు చెప్పిన మాటలు వినడం లేదని భర్తలు భార్యలను చంపేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మహిళ లోకం నిద్ర లేచింది. భార్య సుఖాలకు భర్త అడ్డొస్తున్నాడని భర్తలను లేపేస్తున్నారు. అసలు కట్టుకున్న భర్తలను కాకుండా వీళ్ళ ఇండగాళ్ళ మీద ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలియడం లేదు. ఎలాగైనా సరే ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఒక సర్వే ద్వారా గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక లిస్ట్ బయటకు వచ్చింది. కానీ దానికి ముందు భార్యాభర్తల జంట గురించి మన పూర్వం పెద్దవాళ్ళు ఏమని సెలవిచ్చారో ముందుగా అది తెలుసుకుందాం. ఒక అమ్మాయికి పెళ్ళిడు వయసు వచ్చిన తరువాత ఆ అమ్మాయి ఏ ఇండగాడితో సంబంధం పెట్టుకోకుండా ఆమె కన్యగా ఉన్నప్పుడే పెళ్లి జరిగిపోతే ఆ అమ్మాయి భర్త పాటించే పద్ధతి, ప్రవర్తన, భర్త ఆలోచన విధానాలు, భర్త భార్యకు ఇచ్చే గౌరవాలను గమనించుకుంటూ తన భర్తతో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఎదగాలి, ఎలా మెదగాలి, ఎక్కడ ఏడవాలి, ఎక్కడ తడబడాలి, ఎక్కడ నిలబడాలి అనేది నేర్చుకుంటుంది. అలా నేర్చుకున్న పట్ల భార్యపై భర్తకు, భర్తపై భార్యకు గౌరవం పెరుగుతుంది. అలా పెరగాలంటే ముందు భర్తకు తెలివి ఉండాలి. ఇలా ఉండే జంటలు ఎప్పటికీ విడిపోరు. వీళ్ళు ఎలాంటి తప్పులు చెయ్యరు. ఒకవేళ తప్పుడు ఆలోచనలు వచ్చినా నేనేంటో నా భార్యకు తెలుసు కదా, నేనేంటో నా భర్తకు తెలుసు కదా అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ చెడు ఆలోచనని మొక్కల్లోనే తుంచేస్తారు తప్ప దాన్ని నీళ్లు పోసి పెంచరు. ఇది మన పూర్వం పెద్దవాళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు గూగుల్ ఏమంటుందో చూద్దాం. సారీ, గూగుల్ కాదు, ఇది Gliden.com అని ఒక డేటింగ్ యాప్. ఈ యాప్ 2017 ఏప్రిల్లో మన ఇండియాకి వచ్చింది. ఈ యాప్లో ఇప్పటికే 10 లక్షల మంది పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ యాప్ ఆడవాళ్ళు అలాంటి సంబంధం ఎందుకు పెట్టుకుంటారో సర్వే చేసింది. అంటే వాళ్ళ కస్టమర్లని అడిగి మరీ తెలుసుకుందనమాట. అయితే ఇప్పుడు ఆ సర్వే ద్వారా బయటపడింది ఏమంటే ఆడవాళ్లకు ఇంట్లో పనులలో మగవాళ్ళు హెల్ప్ చేయనందువల్ల వాళ్ళు ఇలాంటి సంబంధాన్ని పెట్టుకున్నారని ఆ సర్వేలో బయటపడింది. దీన్ని నమ్మి పిచ్చివాడవాలా, నమ్మకుండానే పిచ్చివాడవాలో నాకైతే అర్థం అవడం లేదు. ఇంత పెద్ద సంసార సామ్రాజ్యంలో ఈ ఒక్క సాకు చెప్పారంటే నమ్మసక్యంగా లేదు. ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే 1,00,000 కారణాలు చెప్పగలదు. ఆ 1,00,000 కారణాలు ఏంటి బ్రో అని మీరు నన్ను అడిగితే చెప్పేంత టైం ఈ వీడియోలో లేదు. కానీ ఒక్కటి చెప్పగలను, ఆడది తప్పు చేయాలని గడప దాటిందా అవతలోడు గజ్జి కుక్కైనా సరే వెళ్ళిపోతుంది. ఇది గుర్తుంచుకో. ఇక్కడ ఆడవాళ్ళదే తప్పు అని నేను చెప్పడం లేదు. నిప్పు లేనిదే పొగరాదు, 2 చేతులు కలపందే శబ్దం రాదు. ఒక మగాడు పెళ్లి చేసుకుని సంసారంలో అడుగుపెట్టిన తరువాత తను బాధ్యతలను మీద వేసుకొని ఇల్లు గడపాలి. భార్య ఇష్టాలను తెలుసుకోవాలి, వాటిని గౌరవించాలి. అలా బాధ్యతగా నడవలేని ఏ మగాడైనా సరే ప్రమాదంలో ఉన్నట్టే. ఇక ఆడదాని విషయానికి వస్తే పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 100 ఆరైనా సరే 6 100 సరే ఇంటి గుట్టు మాత్రం బయట చెప్పకూడదు. ఈ మధ్య కాలంలో పెళ్ళై 10 సంవత్సరాలైనా చాలా దంపతులకు పిల్లలు పుట్టడం లేదు. ఈ ఒక్క సాకుతో ఆడవాళ్ళు వారి సుఖాల కోసం ఇండగాళ్లను పెట్టుకొని వారితో దొరికిపోయినప్పుడు ఆ తప్పుని చాలా ఈజీగా భర్తపై మోసేస్తున్నారు. నా భర్తతో నాకు పిల్లలు కలగడం లేదు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే ఈ దారిన వెళ్ళి పిల్లల్ని కనాలి అనుకున్నాను అని చాలా ఈజీగా చెప్పేస్తారు. కానీ అలాంటి పని చేసే ఆడవాళ్ళు ఈ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. ఏమన్నాడు? ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అన్నాడు.
అంటే పిల్లలు పుట్టే ప్రాప్తి ఉంటే పుడతారు, లేదంటే లేదు. ముందుగా పిల్లలు పుట్టాలంటే మగవారి స్పెరం అన్ని విధాలుగా కరెక్ట్గా ఉండాలి. అండ్ ఆడవాళ్ళ అండాశయంలో బుడగలు ఉండకుండా గర్భసంచి కరెక్ట్గా ఉండాలి. ఇది కాకుండా కొన్ని హెల్త్ కాంప్లికేటెడ్స్ ఉన్నా కూడా పిల్లలు పుట్టరు. ఇవి సర్దుమనగాలంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారు చెప్పే విధానాన్ని పాటించాలి. అప్పుడు పిల్లలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలన్నీ అలాంటి పనులు చేస్తున్న ఆడవాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నోట్లో వేలు పెట్టినా కొరకదు, వెన్న పెట్టినా నాకదు అన్నట్టు చాలా అమాయకంగా నటించి ఇలాంటి తెగింపులు చేస్తారు. పైగా ఇలాంటి తెగింపులకు సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేస్తుంది. 2018లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భర్త ఉన్నా సరే ఆడదానికి నచ్చి ఆమె ఏ మగాడితోనైనా సరే డీజే వాయించుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఈ తీర్పు ఉద్దేశం ఏమిటంటే మానవ మనుగడలో అందరూ సమానమే అనే ఉద్దేశంతో ఈ తీర్పును తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. ఈ పెళ్లిళ్ళు, పెళ్ళాలు, సంసారాలు ఒకప్పుడు బాగుండేవి. ఈ రోజుల్లో పెళ్ళం కంట్రోల్ చేయలేక అన్కంట్రోల్లో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కంట్రోల్లో పెడదామని వీళ్ళే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏమిటంటే వాళ్ళ పెళ్ళాలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు అనుకొని అపోహ పడుతుంటారు. కానీ వీళ్ళే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారనే విషయం పాపం వీళ్ళకు తెలియదు. భార్యాభర్తల దాంపత్యం అంటే ఆ రోజుల్లోనే బాగుండేవి. అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి ఎంత తేడా ఉన్నాయో 4 కేటగిరీలు వివరిస్తాను. ఈ మ్యాటర్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. పూర్వకాలంలో ఒక పెళ్లి జరగాలంటే భర్త భార్యను, భార్య భర్తను పెళ్లి రోజే చూసేవారు. భర్త అందంగా ఉన్నా లేకపోయినా, భార్య అందంగా ఉన్నా లేకపోయినా వారి దాంపత్యం నిండు నూరేళ్లు సాగేది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఒకరినొకరు చూసుకోండి, గదిలోకి వెళ్ళి చేసుకోండి అనేవి అప్పట్లో లేవు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. అప్పట్లో ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం వస్తే నీకు పెళ్లి చేస్తున్నాం అంతే, అబ్బాయి నచ్చాడా చచ్చాడా అని అడిగేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పెళ్లి కొడుకు బాగున్నాడా బాగలేడా, పుచ్చిపోయాడా పాచిపోయాడా, గుండుగున్నాడా గుండ్రంగున్నాడా అని 1కి 100 సార్లు అమ్మాయిని అడుగుతారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. అప్పట్లో ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని కన్నెత్తి చూడాలంటే సంవత్సరాల కాల సమయం పట్టేది. దించిన తల ఎత్తేవారే కాదు. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి రోజు 10 మంది మగాళ్ళని చూడగలదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4. అప్పట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి మాట్లాడాలంటే ప్రాణ సాహసమే అని చెప్పాలి. కానీ ఇప్పుడు చాటింగ్లు, షేరింగ్లు, రైడింగ్లు, డేటింగ్లు, చివరికి పండు పూర్తిగా నలిగిపోయిన తరువాత చీటింగ్లు. గుట్టు సప్పుడు కాకుండా అదే పండుని తీసుకొచ్చి కట్నం పేరుతో వేరే వాళ్ళకి అమ్మేస్తారు. నెక్స్ట్ అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? పండు నలిగిపోయిన తర్వాత ఇంకేం చేసుకుంటారు? వీడియోని ఒక లైక్ కట్టి వెళ్ళండి, పోండి, ఏదైనా పని చేసుకోండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ జనరేషన్ గురించి మీరేమనుకుంటారు? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. అండ్ అలాగే ఇంతమంది భర్తలు చనిపోవడానికి కారణం ఎవరో కూడా మీకు బాగా తెలుసు, అది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తానంత వరకు సెలవు. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.